వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం కొటాలపర్రు అనే చిన్న గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో అడపా సత్యనారాయణ అనే ఒక రైతు ఉన్నారు. ఆయన ఇప్పటికీ అంటే తాను పుట్టి పెరిగిన తర్వాత కనీసం స్కూల్‌కి కూడా వెళ్ళలేదు. కానీ ఆయనకి కొన్ని అంటే ప్రకృతిలో జరిగే కొన్ని వాటిని నేను నిరూపిస్తాను ప్రయోగాత్మకంగా అంటూ కూడా ఆయన ఒక 4 క్వెషన్స్‌ని అయితే ఎప్పటినుంచో ఆయన తయారు చేసుకున్నారు. వీటినన్నిటిని కూడా నేను నిరూపిస్తానని కూడా అంటున్నారు. అంతేకాకుండా ఈ క్వెషన్స్ ముందు అసలు వారి ఇల్లు ఏదైతే ఉందో, మనం సాధారణంగా ఇల్లు కట్టుకోవాలంటే ఎవరో ఒకరిని పురోహితుడినో లేకపోతే ప్లాన్ వేసేవాళ్ళనో తీసుకొచ్చి ప్లానింగ్ చేసుకుంటాం. అయితే ఆయన కనీసం ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు. అడప సత్యనారాయణ. ఆయన ఎక్కడా కూడా చిన్న అక్షరం ముక్క కూడా స్కూల్‌కి వెళ్ళలేదట. అయితే ఈ ఇంటికి సంబంధించి ప్లాన్ ఆయనే వేసుకున్నారు. ఇల్లు కూడా ఆయన చెప్పినట్టుగానే మేస్త్రులు కూడా కట్టారు. ప్రస్తుతం అడప సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి. ముందుగా మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే తయారు చేసుకున్నారు. భూమి ఎలా పుట్టిందని చెప్తానంటున్నారు. ఆకాశంలో చుక్కలు ఎలా వచ్చాయి అంటున్నారు. మనకు తెలియకుండానే సూర్యుడు రెండో సూర్యుడు అంటున్నాడు. ఇతను ఇప్పుడు ఉన్న రెండో సూర్యుడు. వీటికి ముందు వీటికి ముందు అసలు మీరు మీ చిన్నతనం నుంచి ఏం చేసేవారు? మీ ఆలోచనలు అప్పటి నుంచి ఎలాగ ఉండేవా? చిన్నతనంలో నుంచి కష్టపడి పేరేంటి? నా పేరు సత్యనారాయణ అండి. అడప మా ఇంటి పేరు. మాది పెనుగొండ మండలం అండి, కొటాలపూర్ గ్రామం. చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేసుకుని బతుకుతున్నామండి. ఏదేదో సాధించాలని ఊహాగానం ఉండేదండి. కొంచెం ఇదే మనకి మామూలుగా స్కూల్కి వెళ్ళి ఒకటో తరగతి చదువుకున్నానండి. కాకుండా కడకి వెళ్ళానండి. వెళ్ళిన దాకా ఇంతే కదా, ఒత్తులన్నీ ఒకలాగా ఉన్నాయి కదా అని మానేసానండి. ఇదే చదువు మానేసానండి. ఇప్పుడు మనం ఏదో సాధించాలని అనుకుని మామూలుగా ఒక ఆటో కొనుక్కున్నానండి. ఆటో మీద చేసుకుంటా ఒక కిసి తాటర్ కొనుక్కున్నానండి. కిసి తాటర్ కొనుక్కుని ఎకరానికి 15,000 రైతుకి అవుతుంటే ఖర్చు దాన్ని తగ్గించాలని 6,000 రూపాయలకి మనం చేసేలాగా గాళ్ళు వేస్తున్నానండి. మన వీడియో కూడా చూద్దురు కానీ మీరు అలాగే చేసుకుంటా చాలామంది రైతులకు ఉపకారం చేసుకుంటూ వస్తున్నానండి. ఇంకా ప్రయోజనాలు చేయాలని నాకు ఆలోచన వచ్చిందండి. ఈ లోపల ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. ముందుగా గీసుకుని ఇంత ఖర్చు అవుతుందండి. 7 లక్షల రూపాయలకి టైల్స్ తోటి శుద్ధ వేసుకుని చక్కగా 2 రేగి షెడ్ కూడా వేసుకుని పైన ఉడికి రాకుండా. అంటే సాధారణంగా మనలాంటి ఇలాంటి గ్రామాల్లో ఇల్లు కట్టుకోవాలంటే ప్లానింగ్ వేసే వాళ్ళు ఎవరొకరిని తీసుకొచ్చి ప్లాన్ వేసుకోవాలండి. అలాంటిది ఎవరు ప్లాన్ తీసుకురాలేదండి. నా సొదాసొత్తునే. అంటే మీరు ఇంతకు ముందు ప్లాన్ ఏమైనా వేసేవారా? లేదండి, నా ఇంటికి నేను వేసుకున్నాను. నేను ప్లాన్ వేస్తుంటే ఎవరో మీకు ఎలా తెలుసు? అవునండి, ముందుగానే గీసుకున్నాను. ఈ రకంగా ఉంటే మనకి సేఫ్టీ ఉంటుంది, హాయిగా ఉంటుంది. మనకి ఎవరన్నా వచ్చిన నలుగురు కూర్చుంటే బాగుంటుందండి. ఎవరి దగ్గరికైనా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తుంటే రిటర్న్ బాత్రూమ్ ఎదురుగుండగా పెడుతున్నారండి. అది నాకు నచ్చలేదు. నాకు రిటర్న్ బాత్రూమ్ ఉంది, ఎక్కడ ఉందో మా ఇంట్లో. సాధారణంగా ఇల్లు కట్టుకోవాలంటే అన్ని చూస్తారు. ఇక్కడ వాస్తు నమ్మనండి నేను. మనకి వాస్తే నమ్మి పని లేదండి. ఎందుకంటే నాకు నమ్మకం లేదండి. నేను ఇంట్లోకి వచ్చాక నాకు బాగుంది. మా ఇల్లు కావాలంటే మీరు వీడియో తీసుకోండి ఎలా కట్టుకున్నాను అనేది. ఇప్పుడు ప్రయోజనం అంటే అంటే ఇప్పుడు మీ ఇల్లు మీరు కట్టేసుకున్నారు అంటే తాపి మేస్త్రులు ఏంటిది మేము ఎలా కట్టమని అనేవారు కదా. నేను ఎలా కట్టమని చెప్పేసి ఇంతవరకు నువ్వు పని చేయి ఏళ్ళకని చెప్పేసి వెళ్ళండి. ఆటో వేసుకెళ్ళి ఉండండి. ఆటో మీద వచ్చిన డబ్బులు అట్టుకొచ్చి తాపి మేస్త్రి తీసుకుని ఉండండి. అలాగే మొత్తం 7 లక్షల రూపాయలతో ఇల్లు కట్టగలిగానండి. అంటే మీరు కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకున్నారు కదా? చేసానండి. అంటే మీకు ఈ ఐడియా అంటే మీకు ముందు నుంచి ఎప్పటి నుంచి ఉంది ఇవన్నీ? ఇది నాకు 20 సంవత్సరాల నుంచి ఉందండి. ఎలా చెప్పాలో, ఎక్కడ తీసుకెళ్లాలో, ఎవరితో చెప్పాలని అవగాహన లేదండి. సాధారణంగా మీరు ఏంటంటే ఫస్ట్ మీకున్న ఒక సందేహం కాదు, మీరు నిరూపిస్తారంటున్నారు. నిరూపిస్తానండి. మనకి ఒకసారి మహాసముద్రం మీద ఈ భూమి పుట్టింది అంటున్నారు. ఈ భూమి మీద కోట్లాది జీవరాశి ఉంది. ఆహారాన్ని ఇచ్చే ఈ భూమి తల్లి ఎలా పుట్టిందో చెప్పగలను అంటున్నారు. అవునండి. అది ప్రూవ్ చేయగలను, చూపించగలనండి. మనకి దీనికి సంబంధించిన చూపించగలనండి. ఇప్పుడు మనలోని ఇప్పుడు అందరం ఉరుము అంటున్నారు కదండి, అది ఉరుమా పేలుడా? అంటే అది పేలుడు కాబట్టి డమ్ముని సౌండ్ వస్తుంది, దాన్ని పేలుడు అనాలని మనం అందరం. దాన్ని పేలుడని నిరూపిస్తాండి. ఏ పదార్థం పేలుతుందో కూడా నిరూపించగలనండి. సినుకు పడకుండా వస్తుంది కదండి, వర్షంలో సినుకు పడకుండా భూమి ఎలా పుట్టింది అనేది ఇప్పుడు కూడా రకరకాలుగా చెప్పుకుంటున్నారండి. మీరు సముద్రం మీద పుట్టింది అంటున్నారు మీరు. అవునండి, మహాసముద్రం మీద నిరూపించగలనండి. మహాసముద్రం మీద భూమి ఎలా పుట్టింది నిరూపించగలనండి. మన గతంలో సూర్యుడు ఉన్నాడండి.
ఆ సూర్యుడు కొంతకాలం ఉండి అంతమైపోయాడండి. ఆ సూర్యుడు కూడా ఎక్కడున్నాడో ఏమైపోయాడు అనేది నిరూపించగలను, చూపించగలనండి. మీకు అంటే ఎలా తెలుసు? చూపించగలనండి. దాన్ని నేను కొంచెం ఆధారాలు దాచుకున్నానండి. అంటే అది ఇప్పుడు సమయం చెప్పరుగానే వచ్చినప్పుడు సమయం దాన్ని సమయం వచ్చినప్పుడు వచ్చినప్పుడు చూపిస్తానండి. ఇంకొకటి చుక్కలు ఎలా వచ్చాయి అని కూడా మీరు పెట్టారు. అవునండి. అప్పుడు ఆకాశంలో సుక్కలు ఉన్నాయండి. ఆ సుక్కలు ఎలా వచ్చాయని ఎవరన్నా చెప్పగలిగారండి? ఆ సుక్కలు కూడా ఎలా వచ్చాయని చెప్పగలనండి. ఇంకొకటి వెలుతురునిచ్చే సూర్యుడు, రెండో సూర్యుడు అయినా అనేది ఇప్పుడు చెప్పుకున్నదండి. సాక్ష్యాలతో సాక్ష్యాలతో నిరూపించగలను. సాక్ష్యాలతో సాక్ష్యాలతో చూపించగలనండి. అంటే అంతకుముందు సూర్యుడు ఉండేవాడు, అంతకుముందు సూర్యుడినే చూపించగలనండి. ఈ సూర్యుడు మనకి ఎలాగే కాపాడుతున్నాడు కాబట్టి అంతకుముందు ఉన్న సూర్యుడిని ఎలా చూపించగలను. చూపిస్తారు? తీసుకెళ్తాను. ఒక సూర్యుడు అంటే మామూలుగా ఈ చూపించడానికి మామూలు చిన్న మొక్కేం కాదు కదా అది. గోళం అండి, పెద్ద గోళం. అంటే మనకి వర్షం ఎలా పడుతుంది, నీటి ఆవిరితో అంటారు. అంటే యాక్చువల్గా నీటి ఆవిరిని వర్షం అంటాం. మీరు కాదంటున్నారు. కాదండి, నీటి ఆవిరితో కాదండి. మరి ఎలా? ఇప్పుడు నీటి ఆవిరితో వచ్చి ఇక్కడ నిలవ ఉంటే సూర్యకిరణాలు భూమి మీద పడతాయండి. మేఘాలన్నీ తీసుకుని వెళ్ళిపోయి అక్కడ నిలవ ఉందనుకోండి, భూమి మీద ఎలా పడుతుందండి? వెలుతురు పడదు కదా, సూర్యకిరణాలు పడవు కదండి. అది ఎలా పడుతుంది అనేది దాన్ని కూడా సాక్ష్యాలు నిరూపించండి. చినుకు కలవకుండా వస్తుందండి. అది స్టార్టింగ్ ఎలా పుట్టింది, ఎలా వస్తుంది అని నిరూపించగలదండి. మీరు ఈ 4 కూడా ఈ భూగర్భ శాస్త్రానికి సంబంధించినవి. శాస్త్రవేత్తలు వేరే చెప్తున్నారు, మీరు వేరే చెప్తున్నారు. అవునండి. కానీ నేను కూడా శాస్త్రవేత్తల ఇవన్నీ నిరూపించగలను మీరు అంటున్నారు. అవునండి. కింద కూడా రాసుకున్నారు, ఎవరైనా ఢిల్లీ తీసుకెళ్తే ఢిల్లీలో ఆన్సర్ చేయగలను. అప్రోచ్ చేయరా ఇలాగే? ఎప్పుడు చేయలేదండి, ఫస్ట్ సార్ అండి. మీరు దానికి వీడియో తీసి ఎప్పుడోకప్పుడు వీడియో తీసి పెట్టగలను అని తీసుకెళ్తానండి. వీటినన్నింటినీ నిరూపిస్తానండి. ఈ 4 గంటలు నిరూపించగలను. అంటే ఎక్కడ కూడా మీరు ఎప్పుడు వచ్చే బయట ఎక్కడ బయట పెట్టలేదండి. మీరు వీడియో ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పుడు దీనికి సమయం వస్తే మరి తీసుకెళ్తే నేను ఎక్కడన్నా నిరూపించగలనండి. తగినంత ఇవన్నీ ఏవేవో ఉన్నాయన్నీ మీరు తయారు చేస్తుంటారా? సొదాసొస్తునండి, సొదాసొత్తుని తయారు చేసుకుంటానండి. ఇవి మామూలుగా పిల్లలు ఆడుకుంటా బాగుంటది కదనండి. ఇది పాత నూనెలో కొనుక్కొచ్చి ఇలాంటి పార్ట్స్ అని పాత కొట్లు తీసుకుంటాను. పాత నూనెలో దొరికిన పట్టుకొచ్చి దాన్ని ప్రయోజనం చేసి ఇలా తయారు చేసుకుంటానండి. మా పాప ఇలా నడుతకి ఇలా తేలిగేలిపోతారండి, పిల్లలు ఆడుకుంటాను తయారు చేసుకుంటానండి. అలాగే రైతులకు కూడా ఇలాగ సేఫ్టీ అండి. ఇది లేకపోతే ధాన్యం లాక్కుంటా పని చేద్దండి. ఇది ఎందుకు పెట్టానంటే దీన్ని నేను ధాన్యం లాక్కుని పారలు అమ్ముతూ ఉంటానండి. ఇలా ఎందుకు పెట్టానంటే రైతులు ఇంకా ఎదరికెళ్ళాలి, ఇంకా బాగా చేసుకోవాలని చేసుకోవడం కోసం, చూపించడం కోసం దీన్ని మన మచ్చు కింద పెట్టుకున్నానండి. దీన్ని ఇలా లాక్కుంటే బోధుల్లో చెత్త కట్ట లాక్కొచ్చండి. దీనివల్ల మనకు బోలని ప్రయోజనం ఉన్నాయని చూపించడం కోసం అండి ఇది అట్టే పెట్టుకున్నానండి. తయారు చేసి మీరు అమ్ముతానండి. తయారు చేసుకుని అమ్ముకుంటానండి. మీలో స్కిల్ అంటే ఇవే కాదు, ఇలాంటి స్కిల్ ఇంకా చేయగలనండి. ఇప్పుడు పసుపు తవ్వుకుంటా కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు జనాలు. పసుపు తవ్వుకోవాలంటే ఒక్కడే తవ్వుకునేలాగా ఏర్పాట్లు చేస్తే రెడీగా పెట్టుకున్నానండి. మోపులు పెట్టి రెడీ అవుతుందండి ఆ మోపులు. అలాగే ఒక్కడ బోధులు తవ్వుకునేలాగా, అంటే కూరగాయల పంటలు వేస్తారు కదండి, గాడి మాత్రం లావు వస్తుందండి. దాంట్లోనే బోధులు తవ్వుకుని ఒక్కడే బోధులు తవ్వుకుని ప్లాన్ కూడా చేద్దారు అనుకుంటున్నానండి ఎదరెదరా. అదేవిధంగా పారుదల వెళ్ళి కాలువలో మనకి ఎగసాయానికి దాళవాకి నీళ్ళు సరిపోవట్లేదు, పారుదల వెళ్ళి కాలువలో ఎక్కడో వాళ్ళు అక్కడే వెళ్ళి నీరు వాటర్ని బట్టి ఒక మిషన్ తయారు చేసుకుంటే నీళ్ళు గట్టుకు పొడిచేస్తుందండి. ఆ మిషన్ ఏరియా లేకుండా ఆ గట్టుకు పొడిచేలా ఏర్పాట్లు కూడా చేస్తాక పులిలు గట్ట దాస్తున్నానండి. గవర్నమెంట్ వారు నాకైనా సహకరిస్తే అవన్నీ ప్రయోజనాలు చూపిద్దారని ఉందండి. నాకు ఇంజిన్ లేకుండా కొన్ని పాటలు తయారు చేసి ఆ నీటి వాటం నీరు తోసేద్ది కదండి, ఆ తోపుడిని బట్టి నీళ్ళు పైకి తోడేలాగా మనకి ఏర్పాట్లు చేస్తానికి అది కూడా ప్లాన్ ఉందండి. అంటే మీరు ఇన్ని చేస్తున్నారు కదా, మీ గ్రామంలో తెలుసా మీ అందరికి ఇలా చేస్తున్నారు? కొంతమందికి తెలుసండి, నన్నే శాస్త్రవేత్త అని అంటారా, కానీ ప్రయోజనాలు చేస్తాకి తగినంత డబ్బు లేదు కదండి. తగినంత డబ్బు లేదు దాని మీద. ఏ పాటు చేసినా ఇప్పుడు తాటతోటి గాళ్ళు వేస్తున్నానండి, పంటగా కూరగాయలు పండించుకుంటే గాళ్ళు వేస్తున్నానండి. దాన్ని ఖర్చు పెడితే 30,000 రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేస్తానండి. అది మనకు చాలా మందికి ఉపయోగపడుతుంది కదండి. అలాగే ఖర్చు పెట్టాలి కదండి, ఏదైనా ప్రయోజనం చేయాలంటే. 10 విమానాలు కోల్తనే కానీ 11 విమానం కాదు నడిచేది కాదు కదా, అలా కొన్ని పాడు చేస్తాను కానండి. అలాగే చిన్నదాటతోటి గట్టు లంకలు కూడా వేసుకుంటే అలా సాఫ్ట్గా ఇంకా చక్కగా వస్తుందని ఆలోచన కూడా ఉందండి. అది కూడా చెయ్యాలంటే 4-3 పోతనే కానీ నడదు కదండి. చాలా సేఫ్టీగా ఉంటుందండి రైతుకి. అది చిన్నదాటతోటి గట్టు లంకలు వేస్తామండి. అది కూడా ఆలోచన ఉందండి. మీరు మహాసముద్రం మీద భూమి ఎలా పుట్టింది, చుక్కలు ఎలా వచ్చాయి, నీటి ఆవిరితో వర్షం కాదు, ఇవన్నీ మీరు చూపిస్తానండి. చూపిస్తానండి.
దగ్గరికి తీసుకెళ్ళి చూపించగలదండి. ఎవరైతే అడప సత్యనారాయణ ఉన్నారో మారుమూల గ్రామం ఇదే. అయితే ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఏదో తయారు చేయాలని ఒక తపనతో ఉండేవారు. మనం చూసుకోవచ్చు ఆయన బిల్డింగ్ పైన ఒక ఏర్పరచుకుని ఇవన్నీ పాత ఇనుప సామాన్లు కొట్లో దొరికేవన్నిటిని కూడా ఆయన అతను కావలసినవి కొనుక్కొని వచ్చి తయారు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రైతులకు కావాల్సిన ఒక పరికరం కూడా ఆయన తయారు చేశారు, ట్రాక్టర్ పెట్టుకుని దుక్కు దున్నేది. అంతేకాకుండా ఇప్పుడు పసుపు తీసేది కూడా తయారు చేస్తాను. పసుపు తయారు చేస్తానికి ఇప్పుడు ప్లాన్ గడప 6 తయారు చేస్తానండి. ఇలా 2 ఉంటాయండి. ఇవి దీన్ని ఇలా సపోర్ట్ ఉంటుందండి. దీన్ని ఇలా గొట్టం పెడతానండి. ఇలాగా దీనికి ఇలా వంచేటప్పటికి దూరంగా వెళ్ళి పడాలంటే ఒక పార్ట్ ఒకటి ఉంటుందండి. ఇక్కడ దీన్ని నొక్కేటప్పటికి వెళ్ళి ఇంత లెక్కలో ఇలాగ వచ్చి పడిపోతుందండి. ఈ గడప 6 ఉంటుంది, భూమిలో దిగుతుంది కాబట్టి అండి రైతు ఒక్కడే తవ్వుకునేలాగా ఇద్దరు ఉండేవారు ఒకళ్ళే చేసుకునేవారు. అదే విధంగా మళ్ళీ దీన్నే బోధులు తవ్వుకుంటా ఉపయోగిస్తానండి. దీనిపైన ఒకటి మెస్ సైకిల్ వస్తే ఆ మెస్ లాంటిది ఒకటి ఉంటుందండి. మూత ఎత్తదండి, మట్టి పడిపోకుండా తీసుకుని గొట్టం వేసుకుంటూ తయారు చేస్తున్నారు. అది కూడా చేద్దాం అనుకుంటున్నానండి రైతులకి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈయన ఒక 4 క్వశ్చన్స్ అయితే రైజ్ చేశారు. ముఖ్యంగా ఖగోళ శాస్త్రానికి సంబంధించి శాస్త్రవేత్తలకు భిన్నంగా అంటే భూమి ఎలా పుట్టింది అనేది ఈయన నిరూపిస్తానంటున్నారు. అంటే ఎలా నిరూపిస్తారంటే శాస్త్రవేత్తల అంటే ఇతను కూడా ప్రయోగాత్మకంగానే చెప్తానంటున్నారు. మనకి రెండో సూర్యుడు అన్న అమెరికా సైంటిస్ట్ కూడా చెప్పలేదండి. రెండో సూర్యుడు ఉన్నట్టు. అవును, గతంలో అంతమైపోయాడండి. ఆ సూర్యుడు ఉన్నాడని చూపించగలనండి. అంటే ఫస్ట్ సూర్యుడు అంతమైపోయాడండి. ఆ సూర్యుడు ఎలా ఉన్నాడో మళ్ళీ ఈ సూర్యుడికి ఎలాగ నొప్పి అంటుకుని ఎలా పైకి వచ్చిందో కూడా చెప్పిస్తారా మీరు? నొప్పి అంటుకుంటే సరిపోతుంది అంతరిక్షంలో కాబట్టి ఎలా అంటుకుందో చెప్పగలదనండి. కానీ గతంలో ఉన్న సూర్యుడు ఏమైపోయాడు అనేది చూపించగలదనండి. అంటే మీరు ఇవన్నీ ఎలా ఆ భగవంతుడు దయ అనుకోవాలండి. అంటే ఇప్పుడున్న సాధారణంగా ఇప్పుడున్న సూర్యుడు రెండవ సూర్యుడట. అది కూడా నిరూపిస్తానంటున్నారు. నీటి ఆవిరిని వర్షం కాదు, వర్షం అనేది అది కూడా వర్షం ఎలా కురుస్తుంది అని, వర్షం ఏంటి అనేది కూడా ఆయన చూపిస్తానంటున్నారు. ఆకాశంలో చుక్కలు ఎలా వచ్చాయి అనేది కూడా ఆయన చూపిస్తున్నారు. అంతేకాకుండా భూమి మీద పర్వతాలు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రతిదీ నేను సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలను అని అయితే అడప సత్యనారాయణ దాదాపు ఇతను కనీసం పాఠశాల 1వ తరగతి వెళ్ళి ఇదేనా చదువు అనుకుని అక్కడి నుంచి మానేసి అప్పటి నుంచి కూడా ఏదో చేయాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఈ యొక్క ఇవి నిజంగా సైంటిఫిక్గా నిరూపిస్తానని కూడా చెప్తున్నారు. అయితే ఇది చూసి నన్ను ఎవరైనా అధికారులు పిలిస్తే ఇవన్నీ కూడా నేను ప్రూవ్ చేస్తాను అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న సూర్యుడు రెండవ సూర్యుడు అని అంటున్నారు కాబట్టి అసలు ఇది ఎలా సాధ్యం అనేది అయితే ఈయన నిరూపిస్తానంటున్నారు. కాబట్టి అసలు అధికారులు చూద్దాం, అసలు ఇతన్ని తీసుకువెళ్ళి ఏమన్నా ఇదంతా నిరూపించగలరా అనేది అయితే చూద్దాం. ప్రస్తుతానికి అయితే అడప సత్యనారాయణ ఈ 4 క్వశ్చన్స్తో పాటు సాధారణంగా గ్రామంలో ఈ రైతులకు సహాయపడుతూ ఉంటారు. కొత్తగా ఇన్నోవేటివ్గా రైతులకు ఎటువంటి పరికరాలు చేస్తే వారికి పని సమయం తగ్గుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది అనే దానిపై కూడా ఆయన రకరకాల పరికరాలు కూడా తయారు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఇంకొకటి కూడా తయారు చేస్తున్నారు, పసుపు కొమ్ములను తీసేది. పసుపు కొమ్ములు అవి తీయాలంటే 2 రైతులు ఉండాలి, కానీ ఇప్పుడు ఒక్కరితోనే అది చేసేలా నేను తయారు చేస్తానని కూడా చెప్తున్నారు. మొత్తానికి ఇతన్ని ఈ గ్రామంలో కొటాలపల్లి గ్రామంలో శాస్త్రవేత్త అని కూడా పిలుస్తారని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అయితే చూడాలి ఈ ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఈ రెండవ సూర్యుడు, వర్షం ఎలా పడుతుంది, ఈ పర్వతాలు ఎలా పుట్టాయి, ఇవన్నీ కూడా నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, నేను వాటినన్నింటినీ కూడా ప్రూవ్ చేయగలనంటూ కూడా సత్యనారాయణ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పెనుగొండ, కొటాలపల్లి నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.